महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు వరదైపాలెం గ్రామంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాన్ని వివరించుకుంటున్నాం. ఒక్కొక్క మహాత్ముడు వారి యొక్క వేషం ద్వారా కావచ్చు, వారి యొక్క జీవిత విధానం ద్వారా కావచ్చు, మనకి ఒక ఆధ్యాత్మిక సత్యము, జీవన శైలి, జీవన విధానం కూడా చెప్తారు. వాళ్ళు అది వాచా చెప్పరు, వారి యొక్క మాట ద్వారా మన యొక్క లేకపోతే విధానం ద్వారా మనం తెలుసుకోగలగాలి. ఎందుకు చెప్పరు అంటే ఎప్పుడు ఆలోచించేది అని సమస్య చెప్తున్నాడు అనుకోండి, మనం ఆలోచించాం, వాడు చెప్పి తింటా ఉంటాం. పిల్లవాడు ఉన్నాడు, వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే వాడు ఎప్పటికీ దాని విలువ తెలుస్తుంది. అట్లాగే మహాత్ముల యొక్క జీవితం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. సరే, మహాప్రసాదం పక్కన పెడదాం, మనం దేవతను కొలుస్తున్నాం. ఒక్కొక్క దేవతలను అంతరార్థం ఏమిటి? ఇప్పుడు శివస్తోత్రం విన్నారు ఇక్కడ ఈరోజు సాయంకాలం. శివుడి యొక్క తత్వం ఏమిటి తెలుసుకుంటున్నావా? తెలుసుకొని పూజ చేస్తున్నావా? ఎందుకు శివుడు ఆ రూపంలో ఉన్నాడు? ఎందుకు లింగ రూపంలో ఉన్నాడు? మహావిష్ణువు ఒక రూపంలో కనబడుతున్నాడు, బ్రహ్మ కనబడుతున్నాడు, లక్ష్మి కనబడుతున్నాడు, వినాయకుడు కనబడుతున్నాడు. మరి శివుడు మాత్రం ఎందుకు లింగ రూపంలో ఉన్నారు అని ఆలోచించాలి. అంటే ఏంటి? శివుడి యొక్క తత్వం ఏమిటి? అన్ని వైపులా అనుగ్రహం ఉంటుంది, అన్ని వైపుల నుంచి ఆయన పూజించవచ్చు. విష్ణువుని ఒకవైపు పూజించాలి, మనం ఎనవైపు పూజించగలుగుతామా? పక్కన పూజించగలుగుతామా? శివుడు మాత్రం అన్ని వైపులా పూజించవచ్చు. అంటే ఏంటి? ఆయన సర్వసమత్వం కలిగిన వ్యక్తి. నేను శివుడు భక్తులు అనుకోండి, సర్వసమత్వం కలిగి, ఎందుకంటే అందరికి సమానం, అన్ని వైపు నుంచి పూజ అందుకుంటున్నాడు అనే భావన ఉందనుకోండి, నేను అందరి పట్ల సమర్పణ కలిగి ఉంటా. నేను ఈశ్వర భక్తుడైతే ఈశ్వరుని మామూలు బాగా కొలిచేవాడైతే కాదు, రూపాన్ని పిలిస్తే కాదు, ఆ తత్వాన్ని తెలుసుకుని నేను భక్తుడు అవుతా. మిమ్మల్ని మీ రూపాన్ని మీరు గౌరవిస్తా, కానీ మీ మాట గౌరవం లేకపోతే మిమ్మల్ని గౌరవించినట్ట. రండి కూర్చొని అంటున్నాను అంతే, మీ చెప్పిన మాత్రం ఇవ్వడం. అప్పుడు మీరు గౌరవించినట్టు అగౌరవపరిచినట్ట. అలాగే మనం దేవతను ఆరాధిస్తున్నాం, అది లక్ష్మణుడండి, శివుడండి, వినాయకుడు ఎవరన్నా కావచ్చు కాక. మరి వాళ్ళ తత్వం ఏంటి? వాళ్ళు ఎందుకు అవతరించారు, ఏమిటి అని తెలుసుకోవాలి కదా. శివుడి యొక్క నిరంతరం ధారపడుతూ ఉంటుంది కదా. నిరంతరం ధారపడుతున్నప్పుడు ఆ నున్న కనబడుతుంది మనకి, అంటే గరుకు ఉండదు. అంటే ఏంటి? నిరంతరము జ్ఞానధార మనని మన హృదయానికి ఎప్పుడు మంచి మాటలు వింటూ ఉంటే మన మనసు కూడా నున్నగా ఉంటుంది, గరుకు ఉండదు. ఎప్పుడైతే నున్నగా ఉంటుందో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎక్కడికి పోతుంది? అంతకంత అంచెలంచెలుగా ఎదుగుతుంది. అందుకని ఆ శివాలయంలో ఉంటుంది కదా, నీళ్ళు ఏ పక్క పోతుంది? దాన్ని ఏమంటారు? దాన్ని పీఠం కదా, నీళ్లు పోయేదాన్ని శివలింగం మీద ఉంటుంది కదా, కుడిసే ఉంటుంది. అది ఏవైపు ఉంటుంది? ఉత్తరం వైపు ఉంటుంది. అన్నేంటి? మన అంతలెంతలుగా ఆ జ్ఞానం పడుతూ ఉంటే, మనసు పరిశుద్ధమైనప్పుడు మన జ్ఞానము ఉత్తర వైపు ప్రయాణం సాగిస్తుంది. ఉత్తరం అంటే సహస్రం, ఇది ఉత్తరం, ఇది భేదించిపోతుంది. అని ఆ శివతత్వం చూసామనుకోండి, ఇంత గొప్ప ఆలోచన ఈ శివతత్వంలో ఉందా అంటే నిరంతరము ఈ మనపడి మనిషికి జ్ఞానాన్ని బోధిస్తుండాలి. అందుకని ఈ సత్సంగం ఎందుకు పెట్టుకుంటున్నాము? ఇది భజన చేసుకోవడం కాదు, విషయం తెలుసుకోవడం కోసం. ఇప్పుడు శివుడి యొక్క తత్వం మనకి అర్థమైందా లేదా? అంటే ఉత్తర వైపు జ్ఞానం వెళ్ళాలి. మనం వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారంలో పోతా ఉంటాం కదా. ఎందుకని ఉత్తర ద్వారం ఎందుకు పోవాలి అంటే, ఉత్తర ద్వారం పోతే ముక్తి వస్తుందని మనం అనుకుంటున్నాం. అంటే ఉత్తర ద్వారం పోతే ముక్తి వస్తుంది, మన జ్ఞానం ఉత్తర ద్వారం ఛేదించుకుని పోతే మనకి జన్మ ఉండదు, చీల్చుకొని పోతాం అన్నమాట ప్రాణం. అట్లా ఇప్పుడు భావన కొలుస్తున్నాం.
బాబాను పిలిస్తే బాబా మొట్టమొదట ఎక్కడ కనిపించాడు? వేప చెట్టు కూడా కనిపించాడు. ఎందుకు వేప చెట్టు మొదలని కూర్చున్నాడు? ఏమిటి దాని అంతరార్థం అని ఆలోచించాలి. మహావిష్ణువు భగవద్గీత చెప్తాడు, నేను అశ్వత్థ వృక్షంలో ఉంటానని చెప్పాడు. మనం రావి చెట్టు తిరుగుతుంటాం. రావి చెట్టు తిరగదు. అది మహావిష్ణువుని భావం తిరుగుతున్నామా? లేదు ఒప్పుకున్నాం. ఎందుకంటే ఆయన ముందు తర్వాత బయట సంగతి ఒప్పుకుంటాం. నేను అశ్వత్థ వృక్షాలని చెప్పాడు ఆయన. అన్నప్పుడు మనం రావి చెట్టు తిరుగుతున్నప్పుడు నేను సాక్షాత్తు మహావిష్ణువుని ప్రదర్శన చేస్తున్నాను అనే భావంతో మనం ఎంతమంది తిరుగుతున్నాం? తిరిగేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మనకి కూర్చున్న మాత్రం ఆ భావన లేదు. మనం ఒప్పుకోవాలి ఇక్కడ. అలా భావం తిరిగామనుకోండి, ఎంత అర్థం ఉంటుంది అంటే ఇలా ప్రతి ఒక్క కోణం మనం పరిశీలించుకుంటూ రావాలి. లక్ష్మి ఎందుకు పద్మంలో కూర్చుని ఉంది? విరిసిన పద్మంలో కూర్చుంది లక్ష్మి, అంతే కదా. ఎందుకు విరిసిన పద్మంలో కూర్చుంది? మొగ్గలో కూర్చోకూడదా? ఎందుకు పద్మంలో? పద్మం యొక్క విశిష్టత ఏంటి? బురదలో చూసింది పద్మం, కానీ మనసు వికసించింది. మన సొంతం బురద అనుకుంటున్నాం, కానీ మనసు వికసిస్తే లక్ష్మి వచ్చి కూర్చుంటుంది అక్కడ. లక్ష్మి అంటే డబ్బు అని కాదండి, ఆనందం. సంతోషం వేరే, ఆనందం వేరే. సుఖం వేరే, సంతోషం వేరే, ఆనందం వేరే. సుఖం అది శరీరానికి సంబంధించింది, సంతోషం మనసుకు సంబంధించింది, ఆనందం హృదయానికి సంబంధించింది. ఈ సుఖానికి సంతోషానికి ఒక వ్యక్తినా ఉండాలి, వస్తువులైనా ఉండాలి, పరిస్థితులైనా ఉండాలి. కానీ ఆనందానికి ఈ మూడు లేకుండా ఆనందంగా ఉంటాం. అది లక్ష్మి కూర్చోపెట్టడంలోన అంతరార్థం. అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మాలో వ్యాప్తి ఎందుకు కూర్చున్నాడు? దాని ఆవశ్యకత ఏమిటి? సంకేతం ఏమిటి? ప్రతి ఒక్కదానికి సంకేతం ఉంటుంది. ఇప్పుడు వినాయకుడికి ఒకటి దంత ఇరిగిపోయింది, ఒక దంత ఇరిగిపోయింది. ఇరిగిపోయే దంతంతో ఎందుకు ఉన్నాడు? ఎందుకు ఇరిగింది? ఆ ఇరిగిన దాని సంకేతం ఏమిటి అంటే త్యాగానికి గుర్తు. ఈమె త్యాగబుద్ధి కలిగి ఉండడం వీరో చెప్తున్నాడు వినాయకుడు. ఎలా త్యాగబుద్ధి? భారతం రాస్తా ఉన్నాడు, పెన్ ఇరిగిపోతుంది, అప్పుడు దంత నుంచి రాస్తాడు. అప్పుడు వినాయకుడు పూజిస్తూ కూడా మనకి అలా ఏం చెప్తున్నాడు? మరే మీరు త్యాగబుద్ధి కలిగి ఉండరా. ఇప్పుడు మనం దంత వచ్చిన మనకి ఏం గుర్తు రావాలి? త్యాగం గుర్తు రావాలి. అప్పుడు మనం నిజంగా వినాయకుడు పూజించినట్టు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇచ్చాడు, ప్రదర్శన చేశాడు. ఆ వారం ముందుకోవాలి. మనం బాగా తల్లిదండ్రులు పడి ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు ఎవరు? అత్తమ్మ, అమ్మ అంటే అత్తమ్మను కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎలా గౌరవించాలి? మామయ్య అంటారు. అయ్య అంటే కూడా తండ్రిని అర్థం. అయ్య అంటే కూడా తండ్రినే. మామయ్య మాకు తండ్రి, మామయ్య తండ్రికి సమానం. ఇప్పుడు వినాయకుడు పూజించినప్పుడు ఆ భావన పెట్టుకోవాలి కదా. అట్లా ఒక్కొక్క సంకేతం ఉంటుందండి. వాళ్ళు కూర్చునే విధానంలో కావచ్చు, నడిచే చర్యలో కావచ్చు. కానీ బాబా వ్యాప్తుడికి ఎందుకు కూర్చున్నాడు అంటే ఒకటే, సంసార వృక్షంతో పోలుస్తారు. ఈ సంసార రూపమైన సృష్టి వృక్షం వ్యాప్తుడిలో చేదుగానే ఉంటుంది. మన సంత ఏమనుకుంటాం మనం? ఎంత చేదు, కష్టం అనిపిస్తాను కానీ ఏది దిగేసిన సంసారం అంటే చేదుగానే మన చేదు అనిపిస్తుంటుంది. కానీ తెలియని వాడికి ఇది తీపిగా ఉంటుంది. తెలివైన వాడికి సంసారంలో తీపే. అదేంటి అలా అంటున్నారు అంటే వాళ్ళు తెలియని మురుకులో మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా. మాకేమో తెలియలేదని మేము. తెలివి అంటే చేదు అనిపించదు. ఈ సంసారం గృహ జీవితం మనకి అద్భుతమైన అనిపిస్తుంది. అబ్బా మనకి ఇటు అవకాశం వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకని అంటే కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నేను చేసిన కర్మ వల్లే వచ్చాను, అంటే నేను చేసిన పనుల వల్లే నాకు ఈ దుఃఖం వచ్చింది. అలాగే నాకు సంతోషం వచ్చింది. నేను చేసిన కర్మ వల్లే సంతోషం వచ్చింది. కాబట్టి ఇంకా పొంగడం ఉండదు. సంతోషం వస్తే దుఃఖం పొంగడం ఉండదు. ఎందుకంటే రెండుకి నేనే కదా కారణం. అప్పుడు ఎదురువాడి మీద ఏం పెట్టి చూపించాను, వాడి వల్ల నాకు
దుఃఖం వచ్చింది, వీడి వల్ల నాకు సంతోషం వచ్చిన ఆనందం. అప్పుడు వాడు ప్రతి క్షణం ఆనందంగా ఉంటాడు. వాడు అది చేదనిపించదు, అద్భుతమైన జీవితం అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ ఆర్ట్, లైఫ్ ఈజ్ గేమ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అనిపిస్తుంది. అది చెప్పడం బాబా అయినాడు. ఆ వేప మొదల్లో కూర్చున్నాడు. అంటే కూర్చుంటే వేప చెట్టు మూలము తెలుసుకోవాలి. అంటే మన జీవితంలో నిజతత్వం ఎరిగితే, నిజతత్వం అంటే ఈ దేహం ఎందుకు వచ్చింది, ఎక్కడో ఉండాలి దేహం, ఇక్కడ ఈ ఇంట్లో ఈ దేహం ఎందుకు వచ్చింది, ఏంటబ్బా ఇక్కడికి వచ్చాము, ఫ్యాన్ లేదు, గాలి లేదు, చెమట పడతా ఉంది, ఏందబ్బా సత్సంగం చెప్పేది, ఏందబ్బా సత్సంగం వినేది అనుకుంటారు అవివేకి. వివేక్ అనుకుంటాడు, అబ్బా మనలో ఉన్న మురికంతా చెమట బయట వచ్చేస్తూ ఉంది. అంతే చెమట వచ్చేదంటే మురికి ఏదో బయట వచ్చేస్తుంది, మురికి బయట వచ్చేస్తూ ఉంది, ఇక్కడ వచ్చిన మాటలు లోపలికి వెళ్తుంది, ఇంతకన్నా ఆనందం ఇంకేం కావాలి. ఇక్కడ కూర్చొని ఒక గంట సేపు, ఈ గంటలో గంట లేకపోయినా కనీసం 4 మాటలు నా మనసుకు అత్తుకున్నది అని ఆనందంగా వెళ్తాడు. నిజానికి ఓహో ఈ సత్సంగంలో మనకి మంచి మాటలు వినడానికి అవకాశం దొరికింది. అలాగే ఈ సంసారం నిస్తత్తి తెలుసుకున్న వాడు ఏమవుతాడంటే వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. భగవంతుడు నాకు ఈ పనికి అప్పగించాడు, ఇది అసలు తత్వం. అలాగే భగవంతుడు మిమ్మల్ని ఆయన పడేశాడు, ఇది భగవంతుడి నిర్ణయం. కాబట్టి ఆ కుటుంబం, ఆ ఇల్లు భగవంతునిగా భావించాలి. అది నిజతత్వం అంటే. అప్పుడు వాడికి ఆనందం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? దేవాలయం వెళ్తున్నాం, పని చేస్తాం, కూర్చొని ఈ దేవాలయం నాకు వచ్చింది అవకాశం, చిన్న పని అయినా కూడా చేయాలని దూకుతాం. ఇల్లే దేవాలయం అనుకుంటే సంతోషం, అది నిజతత్వం. అలా అనుకునేవాడికి ఏముంది, ఏం పంపిస్తాం, ఇది ఏది గోళ, ఇక్కడ కల గోళ, మన వాళ్ళు గోళ, ఈ గోళ ఏంది, గోళ ఏంది, అట్ట ఏంది, ఆమె ఏంది అని అనుకుంటాం. అంటే ఎందుకు కూర్చున్నాడు విషయం చెప్తున్నాడు ఇక్కడ మన బాబా. ఎప్పుడు ఎందుకు కూర్చున్నాడు, ఇది కారణం. కాబట్టి మనం ఎక్కడ ఉంటే దాని యొక్క తత్వం తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలం. సరే, ఇంకా అర్థం కావాలంటే నేను మీ ఇంటికి వచ్చా, మీ ఇంటి వాతావరణం వేరు, మీ అభిరుచులు వేరు, అది నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మీ అభిరుచి తగ్గట్టుగా, మీ ఇంటి ఆ వాతావరణం తగ్గట్టుగా నేను అక్కడ మెలగాలి, మెలిగితే నాకు ఆనందం. అలా కాబట్టి ఏంటబ్బా వీళ్ళు ఇటు పెట్టారా ఉంటాకు సార్ అనుకోండి, నాకు దుఃఖం ఉన్నా కదా. అంటే మీకు పెద్ద అర్థమైపోయింది, ఓహో మీరు ఇలా వెలిగితే అలా వెలిగారనుకోండి మీకు ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా మీరు నేను వచ్చి పత్రం కొనేసారనుకోండి, ఏదో పత్రం కొనేసారంటే మీరు వరగా పెట్టాలి, భలే పెట్టారండి అని అనుకోండి, ఎంత ఆనందపడతాను మీరు పత్రం పడతాను. అంటే ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంటే అది మన భౌతిక పరిస్థితుల భావన తెలుసుకోవడం నిజతత్వం. అప్పుడేమవుతుంది, ఆ ప్రదేశం మధురంగా ఉంటుంది, లేకపోతే చేదుగా ఉంటుంది. ఆ తత్వం చెప్పడమే బాబా యొక్క అక్కడ ఉద్దేశం. అంటే ఏంటి, అది తెలుసుకుంటే, సద్వినియోగం చేసుకుంటే ఆ ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే ఆ ఇంటి వాతావరణం దుఃఖంగా ఉంటుంది. ఇప్పుడు వేప చెట్టు చేదుగానే ఉంది మనకి, అది ఆయుర్వేద వైద్యుడికి ఔషధం, అవునా కదా? అర్థం చేసుకునే వాడికి ఔషధం, అర్థం కావాలని చేదు కావాలంట. ఎందుకు చేదు లేదు అంటే సాయినాథుడు ఆశ్రయిస్తే చేదుగా ఉన్నది కూడా తీగా రాదు, పొగరుగా ఉంటుంది. చేదు కాదు, తీపు కాదు. ఎందుకు కాదు? ఎందుకు చేపు కాదు, చేదు కాదు? ఎందుకంటే తీపు ఎక్కువైనా కష్టమే, చేదు ఎక్కువైనా కష్టమే. కాబట్టి ఇటువంటిప్పటికీ దాంతో ఏంటి, జీవితాన్ని సమతుల్యంగా తీసుకో. ఎందుకు పొగరుగా ఉందంటే అది పొగరు అన్నమాట. ఆ
కూర్చున్నాడు, మూడో తెలుసుకున్నాడు కాబట్టి ఆయన కూర్చున్న ప్రదేశంలో చేదు లేదు, తీర్పు లేదు, సమత్వం ఉంది. కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఏమవుతుంది? సమత్వం భావన ఉంటుంది. అదేంటి? అన్నింటినీ సమభావాలు తీసుకోవాలి. ఇది ఈ సత్సంగం అనేది దేనికోసం అంటే మన సంస్కారాన్ని సంస్కరించుకోవడం కోసం. మన సంస్కృతి కోసమే ఈ సత్సంగం. సంస్కరించకపోతే మనకి ఏమి ఉపయోగం ఉంటుంది? ఆత్మశుద్ధి లేని ఆచారం వేయాలి, చిత్తశుద్ధి లేని పూజ చేయాలి, బాండశుద్ధి లేని పాకం వేయాలి అని చెప్పాడు కదా మేము. అంటే ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారాలు చేసే ఉపయోగం ఉంటుంది? ఎన్ని పూజలు చేస్తావు, వ్రతాలు చేస్తావు, అన్నీ చేస్తావు, కానీ మనసులో మాత్రం తేడా ఉంటుంది. ఏం ఉపయోగం? పైకి మాత్రం ఆనందంగా చేస్తారండి, దేవుడికి క్రీడలు పెట్టారండి, గుళ్ళు కట్టించారండి, గోపురాలు కట్టించారండి, భజన చేస్తూ ఉన్నారండి. కానీ ఇంట్లో పరిస్థితులు, బయట పరిస్థితుల్లో నీ బిహేవియర్ సరిగా లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని సద్గురు ఆశించారు అనుకోండి, అన్ని సమర్థం తీసుకునే అలవాటు అవుతుంది. అందుకని చేదు కాదు, ఇటు తీపు కాదు. ఏది? మహాత్ములు పుట్టిన ఇతరులు. అందుకని దిగి ఔషధం అవుతుంది. మందు చేదుగానే ఉంది, కానీ రోగం తగ్గదా? అలాగే మన జీవితంలో మనకు వచ్చే కష్టం, నా పాప కర్మ క్షాళన అయిపోతుంది, ఈ జన్మకి నా పాప కథ క్షాళన అయిపోతుంది అని వారి వివేక వైరాగ్యాలతో ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. ఆత్మజ్ఞానం ఆనందం అండి. అలాగే కష్టం వచ్చి నేను బాధపడ్డాడు. ఎప్పుడు తత్వం ఎరిగిన వాడు బాధపడుతుంటే వాళ్ళ నుంచి విముక్తి అవుతాడు. ఇప్పుడు ఇనుము ఉంది, అది మామూలు ఇనుమును మనం వంచగలమా? ఇనుము వంచాలంటే ఏం చేయాలి? కురుములో పడాలి. నేను కురుములో పడాలంటే నువ్వు వాంగవు, ఎందుకు పనికిరావు, తుప్పు పడిపోతావు, ఇంకా ఉపయోగం ఉందా? కానీ మన జీవితం కూడా కొలిమంటే జ్ఞానం అనేది దాటపడాలి. ఎందుకంటే అగ్ని అనేది జ్ఞానానికి గుర్తు. ఆ జ్ఞానం దగ్గర పడింది అనుకోండి, సరిగా ఒక పని ముట్టుగా తయారవుతాం. ఆ ఇనుము గడ్డపార కావచ్చు, పార కావచ్చు, నాయుడు కావచ్చు, గుణపం కావచ్చు, సన్నటి మేకు కూడా కావచ్చు. అది వారి వారి పరిపక్వతను బట్టి ఉంటుంది. మన గడ్డపాలను మనం కనీసం చిన్న మేకన్నా అవుతాం, కనీసం దేవుడు పట్ల తగ్గించుకోవడానికి ఉపయోగపడతాం. అంటే మన పరిస్థితి, ఎందుకంటే మన అవగాహన అంతే. మనం ఇప్పటికిప్పుడే పెద్ద పరిస్థితిలో పోయినామంటే అందరికీ అది భ్రాంతి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా ఎందుకండి? ఏదో తిన్నాము, పడుకున్నాం, తేడాపోతే ఏ ఇబ్బంది లేదు, దానికే నష్టం లేదు. పొరపెట్టి తినడం, పొట్టడం, సాగు, ఇదేనా బతుక? ఎప్పుడు ఇది బయటపడేది? మామూలుగానే నేను చిన్న డాబా ఇంట్లో ఉన్నానండి, పూరింట్లో ఉన్నా, రేకులు ఇంట్లోకి వచ్చా, గమనుంటానా? స్లాబ్ ఇంట్లో కావాలనుకుంటాను, స్లాబ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత డూప్లిక్స్ కావాలనుకుంటారు కదండి, డూప్లికేట్ అయిన తర్వాత ఇంకా దానికి మాలిష్ అనుకుంటాను కదండి. అంతే జీవితం కూడా, ఇట్లే ఉండాలి ఇప్పుడు కూడా. అది ఆలోచించాలమ్మా. అది ఎందుకు మనం మనుషులకు మెదడు ఆలోచించి తత్వం ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు భగవంతుడు. అదే నేను పొరపాటు. రోబోలాగా చేసి మనిషి తిరిగిపోయాడు. నేను రోబోలాగా పక్కన బాగంటారా మీరు? వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్పిన మాకండి, మీ స్వతంత్రంగా ఆలోచించండి అంటున్నాడు. రోబో ఏం చేస్తుంది? మిషన్. ఈ జీవనం చేస్తుంది, వేరే జీవనం చేయలేదు. అలా ఉండకూడదు జీవితం. స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రత ఉండాలి. మనందరం రోబోలనే, ఎవడేం చేశాడో దానే చేస్తాం మనం. అవునా కాదు? మీరు ఆలోచించండి. టూత్ పేస్ట్ వదులుకొని కూడా మామూలు టూత్ పేస్ట్ వాడతాను నేను, వెంటనే వస్తాడు డింగ టీవీలో, అది వారే అంటారు, ఆపారేస్తాం, దాన్ని తీసుకుంటాం. ఇంకేం స్వేచ్ఛ ఉందండి ఇక్కడ? అలాగే మనం ఏదో మంచి పని చేస్తూ ఉంటాం, కూడా వస్తాడు, ఏరా ఇంత మంచి పని చేసావు, నీకేమో లభించింది అంటాడు. నిజమే కదా అని వాదాలు.
ఆలోచించే స్థితి కోల్పోతున్నాం మనం. అది పెంపుదలకి మహనీయులు అంతా తపన పడ్డారండి. వేదవ్యాసుడు తపన పడ్డాడు. వేదవ్యాసుడు ఆది గురు తెలుసు కదా, మన గురుకుని వచ్చింది వ్యాస పూర్ణిమ. ఆయన బాధపడ్డాడు, ఏనా వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు మారలేదు. మనం మాట్లాడడం కోసమే మహాత్ములు ఇలా మానవ రూపంలో వచ్చారు భగవంతుడు. ఆ విధంతున్నాడు ఇక్కడ. కాబట్టి అయితే ఈ సంసారం తను సరిగా వినియోగించుకోవాలంటే అది సంసారం అంటే ఏంటి మనం పోవాలి. అంటే సంసారం అంటే మనం గృహస్థితి అనుకుంటున్నాం. సంసారం అంటే భార్యాభర్తల బంధం కాదండి, కుటుంబం, సమాజం అనుకుందాం మనం ఇక్కడ. సరే ఇది చూసుకుంటాం. నేను వివాహం చేసుకున్నా. ఏమిటి వివాహ వ్యవస్థలోని అంతరార్థం? మూలం ఎందుకు వివాహం చేసుకోవాలి? ఏ బ్రహ్మచారులు ఉండకూడదా, సన్యాసులు ఉండకూడదా? ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు పెద్దలు చెప్పారు? ఎందుకు చేసుకోవాలి వివాహం అని మూలం ఆలోచించామనుకోండి. వివాహ వ్యవస్థ అంటే సమాజానికి సత్సంతాన్ని ప్రసాదించడం కోసంగా భార్యాభర్తల కలయిక వల్ల సమాజం మంచి వృద్ధిలోకి వస్తున్న ఉద్దేశంతో వివాహత గొప్పదని పెట్టారు. ఉన్నది ఆలోచించాలి. రెండవది, సన్యాసికి ఎవరు అన్నం పెట్టాలి? సన్యాసి వండుకోకూడదు. బ్రహ్మచారి అన్నం ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? బ్రహ్మచారికి. సన్యాసికి ఎవరు అన్నం పెట్టాలా? గృహస్థి కదా పెట్టాలా? అవునా కాదు? మరి వాళ్ళకి పెట్టే అవకాశం గృహస్థికి వచ్చింది అని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆనందంగా ఉంటాడు. అంటే మన వివాహ వ్యవస్థ చెడ్డది కాదు తెలుసుకుంటే, సద్వినియోగం చేసుకుంటే. అలాగే ఇవి ఏదైనా మూలం తెలుసుకున్నాం అనుకోండి, మన జీవితం వ్యర్థం కాదు అని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం అండి. ఆయన తెలుసుకుని ఎవడైతే ఈ సంసార మూలం కలుపుకుంటాడో దృష్టి దాని మీద పెడతాడు. దృష్టి దాని మీద అంటే మనం ఎందుకు వచ్చాం, ఏమిటి మన జీవితం ఏమిటి అని ఆలోచించాలనుకోండి, జీవితం ఆనందం. అలా అనుకో మనం, ఏంటబ్బాయి కర్మ నాకు, ఎప్పుడిప్పుడు వెళ్ళిపోతామా అని అంటాం. మనం పదం వాడాం, మీరు అనరా? సరే నేను అనుకుంటా, ఎందుకు వచ్చిన గొడవ, నాకెందుకు ఈ జీవితం, ఎవరు నాకు తోడు, ఎవరు నాకు నీడా అని నేను అనుకున్నాను అనుకోండి, అంతకాలం మూర్ఖత్వం ఇంకోటి లేదు. భగవంతుడు నీకు నిర్ణయించాడు ఈ పని చేయమని. అందుకోసంగా నీకు బంధాలు కలపడం కావచ్చు, బంధాలు విడదీయడం కావచ్చు. కలపడం అంటే ఏంటి? ఈ సత్సంగాన్ని కలపడం. ఆ కలపడం ద్వారా నువ్వు కొంతమందికి చెప్పడానికి అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడు. నువ్వు దీన్ని వదిలిపోతే ఈ ఛాన్స్ మనకి రాదు. అంటే దాని విషయం నీకు అర్థమని చెప్తున్నాను. లేదు, బంధం విడిపోయినాయి, బంధం వదిలిపోయినాయి, కాస్త మనకి ఎక్కువ సేపు కలపడానికి భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకోవడం మీద, లేదా ఈ కథ ఇక్కడ వెళ్ళిపోవడం అనుకోవడం మీద. అంటే ఏమిటి? మన విద్యుత్ ధర్మాన్ని భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని స్వీకరించడమే ఉత్తమమైనది. భగవంతుడు ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితి ఆ యొక్క పనిగా తీసుకోవడం ఉత్తమమైనది. దీనివల్ల దుఃఖం ఉండదు, దిగులు ఉండదు, వీటికన్నిటి పక్కన బీపీ షుగర్ ఉండవు. వాటి వల్ల ఇది వస్తుంది. అలా కాకుండా శాంతమైన అనుకోండి, మనమే పొడి తెచ్చుకుంటున్నాం. మీరు నేను ఒక మాట వేశారు, మీరు వెళ్ళిపోయారు, నేను దాన్ని పంచుకుంటూ ఉంటా. అదే అయిపోయింది, ఎన్న అయిపోయింది కదా. నన్ను ఇలా అన్నది, నన్ను ఇలా అన్నది అంతా కూర్చుంటారు. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. ఏమైనా ఉపయోగం? మన వాళ్ళు అమ్మా అది అది మూలం తెలుసుకోండి. చెప్ప ఉద్దేశం అది. దాని ఉపయోగం లేని బంధానికి ఎందుకు మనం శ్రమించాలి? అందుకని భగవంతుడు అండి ఆ మూలం తెలుసుకోవడం కోసంగా 12 సంవత్సరాలు లోపల గుహలో ఉన్నట్టుగా చెప్పాడు. అంటే 12 సంవత్సరాలు మూలం తెలుసుకోవాలంటే వెళ్ళాలి లోపలికంటే భూగృహంలోకి కాదు, నీ మనసులో ప్రవేశించాలి. ప్రవేశించి తెలుసుకున్న తర్వాత దాని మీద దృష్టి పెట్టాలి 12 సంవత్సరాలు.
12కి ఒక సైకిల్ అది మొత్తం ఏం చెప్తారండి. ఎందుకంటే వనవాసం 12 సంవత్సరాలు ఇంత ఉంటాయి కదా. ఆయన తెలుసుకునే కోసంగా 12 సంవత్సరాలు ఉండి తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు ఆయనే భగవంతుడు ఈయన అయినాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మూలం తెలుసుకుంటే ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ అసెంబ్లీ అద్దె తీసి పారేస్తారు అనుకోండి, దీన్ని ఎలా చేయాలి మూలం తెలుసుకున్నాం అనుకోండి, చకచక తీసి పారేస్తాం. అలా తెలుసుకోలేదు అనుకోండి ఆలస్యం అవుతుంది, తన గజిబిజి అవుతుంది, ఆ పిసినాడు వారికి వెళ్ళిపోతాం. అర్థమైందా కదా? అసెంబ్లీ సెట్ తెలిసినాడు చక్కగా చేయగలుగుతాడు వాడు. అలాగే వాడు జీవితం కూడా అలా ఉంటే అంతే. మహాత్ముల యొక్క అవతరణ అంతా అదేనండి. ఇప్పుడు మీరు బాబా గురించి చెప్పా, వెంకటేశ్వర గురించి చెప్పండి, అడగండి. సరస్వతి గురించి అడగండి, లేక రాధాకృష్ణుడు ఉంటారు దాని గురించి. కృష్ణుడు తెలంగాణ పెట్టుకున్నాడు, దానికి అర్థం ఉంది. నెవరిపించి పెట్టుకున్నాడు, దానికి అర్థం ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఎందుకు కృష్ణుడు పిల్లల వారు ఇప్పుడు చేతులు పెట్టుకున్నాడు అంటే పిల్లలు కూడా ఏముంది, బుర్రే కదా, ఖాళీ కదా. అంటే ఏంటి, మనసు ఖాళీ అంటే భగవత్ మనం ఇప్పుడు మన చేత పట్టుకుంటాడు. మనం పట్టుకో, ఆయన పట్టుకుంటాడు. మనం ఎవడైతే నిలబడే మనసు ఉంటాడో మనం గట్టిగా పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. అది తెలుసుకున్నాం అనుకోండి, అబ్బా మనం కూడా పిల్లల గురువులాగా అయ్యి మన మహాత్ముల చేతిలో పెరగాలి. అది మూలం తెలుసుకోవడం అంటే. అది ప్రతి ఒక్క ఇప్పుడేమవుతుంది, దుఃఖమైన ఈ సంసారము సంతోషంగా మారుతుంది. తెలుసుకునే వాడికి ఆనందం, తెలుసుకునే వాడికి దుఃఖం. ఇప్పుడు మనం సత్సంగం చేసుకుంటున్నాం అనుకోండి, రెగ్యులర్గా వస్తుంది అనుకోండి, ఐడి పని పట్టి ఏముంది అది సత్సంగం ఉంటారు. అడిగి సరిపోతే చదువు చెప్తా ఉన్నాడు. అవగాహన లేని వాడికి తప్పు పట్టుకోడు, అవగాహన లేని వాడికి. అవగాహన వాడికి ఏంది, కనీసం మనిషి ఆ ఒక్క క్షణమన్న ఆ ఒక గంటన్న చెత్త లోపల పడ్డా, ఒక గంటే చెత్త పడ్డా అంటే బరువు తగ్గినట్టే కదా. అర్థం కాదు. మున్సిపాలిటీ బండి ఎక్కడి నుంచి బయలుదేరింది, శివాల నుంచి బయలుదేరింది. బయలుదేరుతా వస్తారు, ఒక నుంచి చెత్త వేసుకుంటూ వస్తూ ఉంది. ఈ ఇంటికి వచ్చి మీ ఇంట్లో చెత్త లేదు, దాటింది, ఆ చెత్త వేసుకుంది. ఇంకో ఇంట్లో చెత్త లేదు, వేసుకున్నది. అప్పుడు ఎందుకు బరువు కనీసం 2 నెలల చెత్త బరువు తగ్గిందా లేదా? తగ్గింది. అప్పుడేమది ఫాస్ట్గా పరిగిస్తుంది, బండి తగదగా పోతుంది. బరువు ఉంటే పోతుంది. కాబట్టి రోజు గంట చేసుకున్నాం అనుకోండి, మన బండి కొంచెం ఫాస్ట్గా పోతాయి. ఇంటికి గంట చెత్త పడలేదు కాబట్టి ఆ ఆలోచన చేసుకున్న వాడికి మనసు ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉన్నసేపు మనం ఆచరిస్తాము, ఆచరిస్తాం పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంది. తెలుసుకున్న వాడికి ఇది అమృతం. ఇది ఒక గంట సేపు నాకు ఉండేసి వస్తాను ఆయన, అలా మంచి మంది ఉండి వస్తామని. మనం తమాషా చెప్పడం కదండి. భారతంలో ధృతరాష్ట్రుడు వాడికి ఎంతసేపు ఉంది, పాండవులు నశించిపోవాలా, వాళ్ళ కొడుకులు బాగుండాలా. ఎప్పుడు ఇది కుళ్ళు ఉంటుందో నిద్రపడదు ఎవరికైనా నిద్రపడదు. ఆ నిద్రపట్టాలి అని విదురుడిని పిలిచాడు. విదురుడిని ఒకడు ఉంటాడు. విదురుడికి పేరున్నారా? పిలిస్తేనే నేను ఆ నిద్రపట్టలేదు, నాకు మంచి మాట ఇప్పుడు అంటాడు. సరే నాకు మంచి మాట చెప్తే శాంతంగా నిద్రపోతాడు. మళ్ళా మామూలే, మళ్ళా నా రాత్రికి అంటాడు, మళ్ళా మళ్ళా నిద్రపోతాడు. అంటే ఏంటి, ఆ మాటలు వినడం వల్ల కష్టసారి నిద్ర వినడం కదా, అదొక కోణం. రెండవది, ఆ మంచి మాటలు వినడం వల్ల దానిలో విన్నాడు కదా అరగంట గంట, అది పుణ్యంగా మారుతుంది. ఎందుకంటే ఆ గంట చక్రంలో పడలేదు కదా. ఆ పుణ్యం వల్ల ఎందుకు పుణ్యం అని చెప్తున్నానండి. కృష్ణుడు రాయవారంటే వస్తాడు, మన సినిమాలో చూశాం కదా. వచ్చినప్పుడు ఎనరు కృష్ణుడిని బంధించాలని శ్రీకృష్ణ పాండవుల సినిమా చూసాం మనం. బంధించాలని దుర్యోధనుడు తాడెత్తుకు వస్తాడు కృష్ణుడు పెద్దగా దిగిపోతాడు. సినిమా చూసారా? చూడలేదా? అదే ఎప్పుడో చూసినా, నేను అసలు చూసిందే. పెద్దగా ఎదిగిపోతానే ఆ రూపాన్ని చూడలేక కౌరవులంతా పడిపోతారు.
ఒక భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వీళ్ళు మాత్రం విదురుడు మాత్రమే వాళ్ళు పుణ్య మంచివాళ్ళుగా వాళ్ళకి మాత్రం కనబడతారు. ధృతరాష్ట్రుడికి ఏంది పెద్ద వెలుగు అనిపిస్తా ఉంది, ఏది శబ్దంగా ఉంది, పెద్దగా కానీ కళ్ళు కనబడదు కదా, ఏంది ఇది అనుకుంటున్నాడు. అప్పుడు చెప్తాడు భీష్మాచార్యుడు కృష్ణుడు విశ్వరూపాన్ని, కృష్ణ ఒక్కసారి నన్ను కూడా చూడని కృష్ణ అంటాడు. అలాగే అంటాడు. ఆ ఒక్కసారి దర్శించిన తర్వాత అలా కడుగుతుంది. అప్పుడు వాడు అడగతాడు మరగొట్టున్నాడు, వాడు దుష్టుడు కదా, వాడికి ఎందుకు మీరు చూపించారు అన్నప్పుడు కృష్ణుడు చెప్తాడు, వాడు ప్రతిరోజు 4 మంచి మాట్లాడున్నాడు, ఆ పుణ్యం ఉంటుంది కదా, ఆ పుణ్యం అందరూ చూశాడు, ఆ పుణ్యం అయిపోతే మళ్ళా చూపిపోయింది. అర్థమేదనుకుంటా సత్సంగం వల్ల ఎంత ప్రయోజనం అని. ఇప్పుడు మనకు తెలుసో తెలియకో ఈరోజు కూర్చున్నాం, ఏం చెప్తాడో కూడా తెలియదు, ఏదో కూర్చున్నాం ఆ పిలిచింది కాబట్టి ఆ పుణ్యం కాకపో. మనము విన్నా వినకపోయినా ఆయన మనం చూస్తాడు. ఆయన చూపు అనుకోండి, ఎంతసేపు చూస్తాడో అంత పుణ్యం మనకు ఉంటుందా కదా. అంటే నేను చెప్పే సత్యంగా కాదండి, ఎవరు చెప్పినా సత్యంగా కూడా చెప్తాను. నేను చెప్తాను ఏమీ లేదు, రోజు 1 గంట ఏదో భక్తిశాలలో చాయడం కూడా తిన్నాం అనుకోండి, 1 గంట, అది పుణ్యమే. అది మూలం తెలుసుకోవడం ఉంటాయి. తద్వారా దీని ఒక్కటి విముక్తి పొందుతావు. అందుకని ఆ వేప చెట్టు మూడు చేదుగా ఉంటే అది తెలుసుకున్న వాడికి ఔషధంగా ఉంటుందో, అలాగే ఈ సత్సంగము, ఈ పూజ, ఈ భక్తి భావం తెలుసుకున్న వాడికి ఇది మధురంగా ఉంటుంది, తెలుసుకున్న వాడికి అది చేదుగానే ఉంటుంది. అందుకని అది ఆ చెట్టు అక్కడ ఉంది, ఊరు పొలిమేరలో. అందుకే ఈ సంకేతాన్ని గుర్తించి ఉపాసిని బాబా ఒక శ్లోకం రాస్తాడు అక్కడ, సదానిమ్మ వృక్ష మూలాదివాస సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్ప వృక్షాదిగంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటాడు. అంటే ఏమిటి ఆ శ్లోకంలోని అర్థం? సదానిమ్మ వృక్ష మూలాదివాస అంటే సదా చేదు వస్తువులను శ్రమించి వేప చెట్టు మీద నివసించి దాన్ని కల్పవృక్షం కంటే అధికమైన దానిగా చేసిన ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. చేదు మూలలో కూర్చున్నాం, అది మధురంగా తయారయ్యాడు, దానికి నమస్కారం పెడుతున్నాం నాడు ఉపాసన బాబా. అంటే ఏంటి? ఒక అనంత సాగరం కరుణా సముద్రం అంటే అందులో కాకిరెట్టు పడితే ఏమవుతుందా? కరిగిపోతుంది. చేదుగా ఉన్న సంత దగ్గర ఆ మహాత్ముడు కూర్చోవడం వల్ల అది అద్భుతమైన మధురాధమైన రసంగా మారింది. అలా మార్చే గుణం నీకు కాబట్టి నేను నీకు నమస్కారం పెడుతున్నాను. ఇంకోటి సదాకల్పం వచ్చే తస్సాది మూలే అనే శ్లోకం ఉంది, వినే ఉంటారు. దాంట్లో ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ అటు కల్పవృక్ష మూలమున్న నిలిచి స్వరూపం చేత నరూపం దాచిన నీకు, నువ్వు నరుడికి భక్తి ముక్తి సాధిస్తున్నావు, నీకు నమస్కారం పెడుతున్నా. అంటే ఆ వృక్షమూలం యొక్క విశిష్టని ఉపాసన బాబా చెప్పాడు. ఎందుకు వృక్షము 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 చెప్తారంటే ఈ ఒక్క బాబా చెప్తే మన హిందువులోనే కాదండి, బైబిల్లో కూడా ఉంటారు. వాళ్ళు కూడా చెట్టు పెడతారు కదండి, చూస్తారు క్రిస్మస్ చెట్టు పెడతారు. అంటే ఏంటి? చెట్టు యొక్క మూలతత్వం తెలుసుకోండి అని ఆయన చెప్పడం ఉద్దేశం అన్నమాట. దాన్ని జ్ఞాన వృక్షం అంటారు వాళ్ళు. అలాగే ముస్లిమ్స్లో కూడా చెప్పేది జీవవృక్షం అంటారు. ఇలా అన్ని మతాలు కూడా చెట్టుకి ఒక ప్రాముఖ్యత ఇస్తున్నారండి. అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. వృక్షమూలలో కూర్చున్నాడంటే చేదుగా ఉన్న వృక్షమూలని ఔషధంగా మలిచినట్టుగా ఈ ఆయన ఆశ్రయిస్తే చేదుగా ఉన్న ఈ సంసారం అనేది మనకు అమృతంగా పనిచేస్తుంది. అందుకే సంసారం అనే విషవృక్షానికి 2 అమృత ఫలాలు ఉంటాయి. ఒక అమృత ఫలం చాలు. ఆ అమృత ఫలాలు ఏంటంటే ఒకటి సత్సాంగత్యం, 2 సద్గంధ పఠనం. అంటే మంచి వారితో స్నేహం చేయడం, సద్గంధాలు చదవడం. ఈ 2 వల్ల మిగతా చెట్టు అంతా కూడా అమృతంగా మారిపోతారు. ఈ 2 వల్ల మిగతా అన్నీ అమృతంగా మారిపోతుంది. ఎలా మారుతుందో కూడా ఆలోచిస్తాడు. ఒక 100 మంది గురువులు పాఠం చెప్తున్నారు అనుకోండి, ఆ పాఠం చెప్పినప్పుడు 5 మందికే బాగా చదువుకున్నారు అనుకోండి, మిగతా 95 మంది
వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఆ 5 మందితో కలవమంటారు. ఆ 5 మంది కలిసినప్పుడు వాళ్ళు కూడా అవి తేరవతల కాదు. 95 ఏడ 5 ఏడ 5. అందుకు సత్సాంగత్యం. కాబట్టి ఆ చెట్టును పొలం ఉద్దేశం కూడా అదే. ఎందుకు బాబా చెట్టు కింద దాని చెట్టు కింద కూర్చున్నాడంటే మనకి జీవన సత్యాన్ని తెలపడము. ఈ సంసార వృక్షం అనేది మహా అద్భుతమైనది, దీన్ని మీరు ఆస్వాదించండి, అది విషయంగా మీరు భావించవద్దు. ఏది నీ సంసారం ఏంది, భార్య ఏంది, భర్త ఏంది, పిల్లలు ఏంది అని భావించవద్దు. ఇది మనకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అది ఆయన పనుగా నేను స్వీకరించాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో వాడు ఈ జన్మపరం నుంచి విడిపడతాడు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీ పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్నానం చేపిస్తున్నారు, నా చిరికిలు స్నానం చేపిస్తున్నాను, నాకు అవకాశం ఇచ్చాడరా అనుకున్నారు అనుకోండి, ఎంతకంటే. రెండోది, పిల్లలు లేకుండా ఎంతమంది అలాడుతున్నారు, దేవుడు మొక్కుతున్నారు, మనకి ఇచ్చాడు భగవత్ ప్రసాదం అని మీరు భావించారనుకోండి, ఆనందం ఉండదండి. వాళ్ళ రచ్చ మీకు ఎలా ఉంటుంది? పిల్లలకు వాయించినట్టుగా ఉంటుంది. వాయిస్తే లేకపోతే ఎందుకన్నారా ఇది అన్నట్టు మీరు జనరల్గా అటు వచ్చేసింది మాట, ఆ క్షణానికి వచ్చేస్తుంది. ఏందబ్బా పాడు బిడ్డలు అంటాం. మీరు ఇప్పుడు అన్నారు, నేను అన్నీ నేను చెప్తాను, అంటాం కదండి. అది కూడా రాదు మాట్లాడడం. ఎందుకంటే పై తలాలు చేతులు ఉంటారని కొంత అన్న కూడా అంటారు అన్నమాట. అంటే ఇన్ని విషయాలు మనకి దేనిగా తెలిసింది? ఇప్పుడు సత్యం కూడా తెలిసింది. దీనివల్ల ఒక్కటి గంటలో లేదు 2-3 వాక్యాలు, మీకు ఒక వాక్యం మనసులో పెట్టుకుంటుంది, మీకు ఒక వాక్యం మనసులో పడుతుంది, మీకు ఒక వాక్యం మనసులో పెట్టుకుంటుంది. ఆ ఒక్క వాక్యాన్ని మనం చేయొచ్చు. మీరు ఇప్పుడు బాధపడతారు, ఏదైనా సంతానం ఇప్పుడు అనుకుంటారు. అది అయితే అది వచ్చా, ఇది మనకు బాధ్యతగా తీసుకున్నాము, ఇది భగవంతుడి సేవగా తీసుకున్నాము అనుకున్నారనుకోండి, ఫలితం ఉంటుంది. కష్టమా అనిపిస్తుంది అంతే కదా. మాట ఈజీ అండి, యాగంటి మనకి వీలు పడుతుందా అని మనం కప్పిపుచ్చుకుంటాం. కష్టంగా ఉందా? కప్పిపుచ్చుకునే మనకి అలవాటు అన్నమాట. ఏది సాధ్యం కాదు, గోల్ చేయాలని సాధ్యం అవుతుంది. ఇప్పుడు మయూరి సినిమా చూసాం, మనం చూసాం కదా, యాక్సిడెంట్ కాలు పోతుంది, బాధపడిందా? మరేంటి మరి ఆలోచించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? గొప్ప నాటికత ఏం లేదు, కాలు పోయినా కూడా మరి మనకి అన్ని బాగానే ఉంటాయి. తలనొప్పి వస్తే బా ఎందుపై తలనొప్పి పేడంటాను, తలనొప్పి కాసేపు పోతుంది. జలుబు వచ్చింది 2-3 ఉంటుంది, అప్పుడు తట్టుకోలేదు, పరిగిస్తారు ముందు షాప్ కాడికి. అంటే మనం ఎక్కడికి పోతున్నాం, ఏమి ఆలోచిస్తున్నాము చెప్పడమే ఉద్దేశం అంటే ఇక్కడ. మరి కాలు పోయిన ఆ మయూరి సుధ అంత నాట్యకత ఏదంటే సంకల్పంలో ఉందా లేదా? పట్టుదల. అలాగే ఈ జీవితంలో కూడా నేను సాధించాలి, ఇవన్నీ నా ప్రారంభమే, ఈ ప్రారంభం ప్రకారం ఇలా జరుగుతుంది ఆ నిరంతరం భావించాలనుకోండి, దుఃఖమే ఉండదు. 24 గంటల్లో 23 లేకపోవచ్చు కాక, గంట ఉంటాం, గంట ఉండగలుగుతాం కదండి, గంట పుణ్యం సంపాదించినట్లే. అది కూడా అనుకోండి, ఏం 0. కానీ 1 మార్కన్నా వస్తే, 1 మార్కన్నా వచ్చి సంపాదించాలి ఈ జన్మకి, ఇంకొంచెం మార్క్ సంపాదిస్తాం. ఆ ఒక్క కూడా 0 ఎప్పుడు 0 పెట్టుకుంటే డ్యాన్జర్ అని చెప్పేసి విరక్తి పుట్టి పారిపోతాం. పారిపోతే ఏమవుతాం? బుద్ధిహీనులు అవుతాం. బడి కూడా ఎక్కడ అర్థం ఇట్లా ఇక ఏమవుతాం? అలా కాకూడదు జీవితాలు. అది ఇక్కడ వృక్షాన్ని దాటుకు వచ్చాడు. ఎందుకు వృక్షం సృష్టికి సంకేతము? అది ఇంపార్టెంట్ అండి. చెట్టు ఎందుకు సృష్టికి సంకేతము? చెట్టు మనకి ఏం చెబుతుంది అని మనం గుర్తిస్తే చూసేదానికి మన స్థూల దృష్టికి వేరే రూపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏది? ఆకులని, కొమ్మలని, పువ్వులని, కాయలని, ఏది మామూలుగా చూస్తే. కానీ ఈ కాయలకి పువ్వులకి మూలమేంది? తల్లి వేరు. మూలం ఆ తల్లి వేరు. ఆ తల్లి వేరు వల్ల ఏం చేస్తుంది? ఇవన్నీ చెట్టు కొమ్మలు పనిచేస్తుంది. అంటే ఏమిటి? అన్ని ఐక్యతతో ఉంది. ఏదే ఆకుకే ఇవ్వాలి అనుకోదు లేదు,
కాయకి ఇవ్వాలి అని అనుకోరు. ఎదుర్కొంటే ఏముంది, ఒక పక్క ఇంటికి పోతుంది, ఏం ఉపయోగం ఉంటుంది అంటే ఏంటి? మనం ఉంది అందరికీ పంచుకుంటే, ఐక్యత కలిగి ఉంటే సంసారం ఎలా ఉంటుంది? ఐక్యత ఉంటే అది చెట్టు సంకేతం. అది అందరికి సమానంగా ఇస్తుంది. కొమ్మకి రమ్మ కమ్మకి కూడా. మరి ఐక్యత గురించి చెట్టు ఎందుకు అనుకోకూడదు మనం? అంటే మనలో ఉన్న చైతన్యం మాట్లాడుకుంటాం. నాలో ఏ చైతన్యం అయితే ఉందో అందులో అదే ఒక చైతన్యం ఉంది, వేరు లేదు అనే భావన ఉన్నప్పుడు, మనం అందరం ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఒకరిని గెలుకుంటామా, గిచ్చుకుంటామా, నిందించుకుంటామా, చాటిని చెప్తామా? ఏం చెప్పం. ఎందుకని మనమందరం ఒకటేనా అనుకుంటాం. ఆ ఐక్యత నేర్పుతుంది చెట్టు. ఇప్పుడు టూర్ పోతామండి, పద్దేపాలలో 10 మంది, సూళ్ళూరుపేటలో 10 మంది, సత్యవేడలో 10 మంది, నాయకపేటలో 10 మంది, 40 మంది సీట్లు. మీరెవరో పద్దేపాలలో సూళ్ళూరుపేటకు తెలియదు, సూళ్ళూరుపేట నాయుడుపేటకు తెలియదు, నాయుడుపేట వాళ్ళకి సత్యవేడకు తెలియదు. ఏది ఎక్కేటప్పుడు అందరూ బస్సులో కూర్చుంటాం. మీరేమోనండి, మీరేమోనండి, మీరేమోనండి అంటారు. అందరూ అయిపోతాం. అందరూ అయిపోయిన తర్వాత మనందరూ షిడికి పోతున్నాం. మీకే బాబా అంటే అందరూ మాట్లాడుకుంటుంటాం. బస్సు దాదాపు 5 గంటల ప్రయాణం సాగించింది. సాగిస్తేనే వెనక సీట్లో ఉండి మీరేం చేస్తారు, ఒక జిప్ ఓపెన్ చేస్తారు, అందులోంచి మనవరాలు ఇస్తారు. మధ్యలో కళ సత్తి ఓపెన్ చేస్తుంది, చకోడీలు తీస్తుంది. ముందుండే ఆయన ఇంకోటి తీస్తుంది, అక్కడ మిక్చర్ పట్టణం తీస్తుంది. ఆడుండే వాళ్ళు తింటారా? మనమందరం ఒకే దగ్గర పోతున్నాము. అలాగే చెట్టు ఏం చేస్తుంది, తల్లిగారికి అందరికి పంచుతాం అన్నమాట. అంటే ఏమిటి? కలిసి ఉంటే కలదు సుఖం అని మనం ఇంతే ఉన్నాం కానీ కలిసి వచ్చిన అదృష్టం. ఏది కలిసి ఉండడం, కలిసి రావాలి, అది కూడా అదృష్టంగా. పాటలు వింటాం, సినిమా చూస్తాం, మాటలు వింటాం, భావనలో పట్టించుకోవాలి. అలాగే బస్సులో ఇప్పుడు మనం ఎక్కడ తప్పిపోతాడు మామూలుగా, ఎక్కడ అంటే పండరీపురం పోతారు. ఎప్పుడన్నా పండరీపురం తప్పిపోతారు చాలామంది. ఎందుకంటే ఆ చంద్రబాగా దిగేటప్పుడు చూసుకుంటా, ఇట్లా చూసుకుంటాం, దిగి స్థాయి చూసేవాడికి అన్నీ వాడే కనపడతాయి మెట్లు. యాడి దిగిన మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇదో పెట్టు, అదో పెట్టు, ఆ కిటుకో పెట్టు, అందరూ వస్తాం, దిగిన తర్వాత ఇట్లా చూసుకుంటా దిగామనేసి అడిగితే అదే పక్క దిగాము, అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. ఘాట్లు ఉంటాయి అన్నమాట, ఏం అర్థం కాదు. మనల్ని తప్పినామనుకో ఆయన అంతే సంగతి తెగించమనుకో. హైదరాబాద్ ఒక రేవండి అనుకో, మీరు తప్పారనుకో, నేను గమ్మున బస్సులో కూర్చుంటాను. నేనా ఆయన కూర్చుంటుందా? నన్ను అనుకోవాలి వదిలిస్తాం. నేను పట్టుకుంటే ఏమంటే మా వాళ్ళు కనబడేదంటారు, మా వాళ్ళు కనబడేదంటారు. సత్యుడు మీ వాళ్ళ, సూర్యుడు మీ వాళ్ళ, ఏ కాదు నువ్వు మా వాళ్ళు కనబడేది, మా వాళ్ళు కనబడేది అంటాం. యాడి మీ వాళ్ళ అది ఐక్యత. అది చేయడం మహాత్ములకు ఉద్దేశం అండి. కలిసి ఉంటే కలసం అంటే వసుదైక కుటుంబం ఉన్నంత కుటుంబం తయారు కావాలి అది చెప్పడం ఆ చెట్టులో ఉన్న అంతరార్థం. రెండవది ఏంటంటే నిత్య చైతన్యము, నిత్య పరిణామ స్వభావం కలది. అంటే చెట్టు పెరుగుతూ ఉంటుందా, అలాగే ఉండిపోతుందా? అంటే చైతన్యం ఉంది, నిత్య చైతన్యం, నిత్యం తిరుగుతూనే ఉంటుంది. మనంతా కూడా నిత్య చైతన్యవంతులుగా ఉండాలి, వివేకవంతులుగా ఉండాలి, జ్ఞానం కలిగిన ఉండాలి. చైతన్యం రాయి మారే ఉండకూడదు, స్తబ్దుడిగా ఉండకూడదు. స్తబ్దుడిగా ఉంటే ఏమవుతాం? ఉపయోగం రాకపోతాం. చెట్టు ఎదగలేదనుకోండి ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఆ చెట్టు నిశ్చితత చూపిస్తుంది. రెండవది, చెట్టు బాగా నరికేస్తాం కానీ మళ్ళీ చిగురిస్తుంది. జీవితంలో ఏదో పెద్ద కష్టం వచ్చింది, పడిపోయినాం, అక్కడే ఉంటామా? మనం చిగురించాలి అని చెట్టు నేర్పదా? అలాగే ఆకు రాలిపోతుంది కానీ ఆ స్థానంలో మన కొత్త ఆకులు వస్తున్నారా? అందుకని చెట్టు ప్రాధాన్యం చెప్పాడు. మౌనంగానే ఎదగమని
మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. కలిగిన చోటే గెలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది. ఎంత అర్థం ఉందండి? అంటే చెట్టు కూడా మనకు ఒక గురువుగా చూపిస్తుందా లేదా? కష్టం వచ్చే గీలా పడిపోవడమా? రాత్రి ఎప్పుడు ఉంటుందా? పగులు ఎప్పుడు ఉంటుందా? మరి పగులు ఎప్పుడు ఉండింది అనుకోండి, ఉండగలమా? రాత్రి ఎప్పుడు ఉండగలమా? భార్యాభర్తలు కీచులాడలేకపోతే బాగుంటుందా? రుచిగా ఉంటుందా? ఉండదు. ఇది సత్యం. ఈ బాబా యొక్క తత్వం ఇంతటి కూడా అర్థం ఉందండి. ఈ మార్పులు, ఈ పరివర్తనలు కూడా, ఈ వ్యవహారాలు కూడా కార్యకారణ సంబంధం లేకుండా జరగదు. చెట్టు మార్పు కావచ్చు, పుట్ట మార్పు కావచ్చు, గాలి మార్పు కావచ్చు, పరిస్థితి మార్పు కావచ్చు, ఆ కార్యానికి ఒక కారణం ఒకటి ఉంటుంది. కార్యము కారణం. కార్యం అంటే పని. ఈ పనికి కారణం ఒకటి ఉంటుంది. సరే, నేను చెప్తాను. నాకు సత్సంగం చెప్పే పని. సత్సంగం ఇక్కడ చెప్పడం వల్ల ఏదో కారణం. ఎందుకని ఇక్కడికి పంపించాడు? ఒరే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదో ఒకరికి నువ్వు ఇక్కడ మాట తగలాతాయి, అది కారణం. ఆ ఒక్కడి కోసం ఇక్కడ పంపించాడు. అందరి కోసం కూడా ఉండదు. ఎవడో ఒకడు, ఈ పాప కావచ్చు, ఈ బాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ లేకపోతే ఒక బల్లి కావచ్చు, ఒక పిల్లి కావచ్చు, నిజమే. వాటి కోసం కూడా పంపించి ఉండొచ్చు. కారణం ఉంటుంది. నాకు తెలియదు ఆ కారణం. అలాగే మన జీవితంలో మనం ఒక్కొక్కటి మనకు పెట్టాం. ఎందుకు పెట్టాడు కారణం మనకు తెలియదు, అది ఆయనకే తెలుసు. ఇక్కడ ఉన్నది అంటే ఈ ఇంట్లో నీళ్ళు దాకా అందులో నాడబద్ద నాకు అందుకని ఈ ఇంటి సత్తాగా పెట్టాను ఈరోజు. రేపు అనుకోండి, ఆ రోజు మీ ఇంటి నీళ్ళు దాకా నాకు అందుకని అది ప్రాణబంధం అని భావిస్తే మన జీవితంలో, మన సంసారంలో అన్నీ కూడా ప్రతి ఒక్క పనికి కూడా ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం మనకు తెలియకపోవచ్చు, అది ఆయనకే తెలుసు. కాబట్టి ప్రతి పని ఆయన పనిగా భావిస్తే ఆనందమై ఉంటాం. ఆ చెట్టు విషయం కూడా కారణం ఒకే భూమిలో పడుతుంది. ఇక్కడ పనస చెట్టు వేసాం, ఇక్కడ ఏ చెట్టు వేసాం, ఒకే నేల నుంచి వస్తుంది కదా. మరి ఏ చెట్టు పడుతుంది, ఏ చెట్టు పనస పండు. ప్రతి ఒక్కటికి కార్యకారణం ఉంటుంది అని భావనని గుర్తుపెట్టుకుంటే, ఆ సూత్రాన్ని పెట్టుకుంటే నిరంతరము పారమార్థిక సత్యం నీకు గోచరం అవుతుంది. మనం ఎందుకు వచ్చాం, ఏ పని కోసం వచ్చాం, ఇది ఆయన నిర్ణయించిన పని. అందుకని బాబాజీ అల్లా మాలిక్ అనే పదం వాడతాడు ఇప్పుడు. భగవంతుని యజమాని అంటే మన సేవకుడు అని భావిస్తే పరమార్థం మనం పొందగలము. అందుకని బాబా వేప చెట్టు పోలేదు కూర్చున్నాడంటే ఇందుకే ఏ చెట్టు కూర్చోకూడదు. ఆయన చేదుగా ఉండే సంసారాన్ని నేను మధురంగా తయారు చేయగలుగుతాను అవగాహన చేసుకుంటే. ఆ చేదుగా చెట్టు బెరడు తీసి ఔషధంగా మార్చగలను. ఆ చేదు వేప చెట్టు మన సంసార వృక్షం అనుకుంటే దాన్ని మనం దేవౌషధంగా చేయవచ్చు. ఇప్పుడు మీ అత్తగారింట్లో మీరు సకల గుణాలతో ఉన్నారనుకోండి, ఇతడే ఉంటారు, ఆమె చూసి నేర్చుకోండి అంటారు. అంటే ప్రతి ఒక్క దానికి కారణం. అంటే అందరూ వాళ్ళని మీరు ఆధారం అయ్యారు. అందుకని వాళ్ళు ఆ ఇంట్లో పడేశారు. ఇప్పుడు మీరున్న ఇంట్లో మీకు చిన్నప్పుడే వివాహం అయిపోయింది, 10 సంవత్సరాలు వివాహం అయిపోయింది. మీ అప్పుడు పోయేటప్పటికి ఆ ఇంట్లో ఒకటే కొడుకు, 7 మంది ఆడబిడ్డలు, ఇద్దరికి అయింది. 5 మంది ఆడబిడ్డకి మీరే పెళ్లి చేశారు, మీరే అల్లు చేశారు. అడిగిన తర్వాత చూడ చిన్న బిడ్డ 10 పడింది, ఆడబిడ్డలు ఎంత ప్రేమగా ఉందండి అని అంటారా? అందరికీ మానసం అవడానికి నేను ఆయన పడి ఫస్ట్ నేను ఏడ్చుంటాం. ఏంటబ్బా ఇంతమంది ఆడబిడ్డలు పడేసరి అనుకుంటా తెలిసిన తర్వాత భగవంతుడు డబ్బులు అవకాశం ఇచ్చాడు అనుకోమండి. కారణం. ఇంకోటి ఆడబిడ్డలోనే వాళ్ళందరికీ చేసి మీరు రుణం తీసుకున్నారు. ఒక ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది. మరి ఆ పుణ్యమంది మీకు వచ్చిందా లేదా?
అది కారణం. మీకు పుణ్యం సంపాదించడం కోసంగా బాబు నిన్ను ఆ ఇంట్లో పడేసాడు. మరి మీరు ఏ ఇంట్లో పడి నాకు తెలియదు కానీ ఇప్పుడు విషయం చెప్తున్నా. అది తెలుసుకుంటే ఆనందం. అది చెప్పడే ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. అది ఇక్కడ బాబా అవతరణ కోసం కూడా అదే. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు, ఏ సాధన సఫలం కావడానికి సమత్వం కలిగి ఉండు. సమత్వం అంటే సమభావం కలిగి ఉండు. పొంగడం వద్దు, పొంగడం వద్దు, సమంగా తీసుకో. తిట్టారా ప్రారంభం, పొగిడారా ప్రారంభమే. దేనికి అటాచ్మెంట్ కావాలి, దేనికి తీసుకోబాక. తీసుకుంటే రెండింటికి బంధం అయిపోతాం మనం. సంతోషం పొగినా బంధమే, దుఃఖాలపైన బంధమే. బాధ ఎక్కువైంది తప్పదు. కాబట్టి సమభావం తీసుకో. అందుకనే బాబా దగ్గర మీ దగ్గర తీగా ఉందా చేదుగా ఉండిందా, రెండు లేకుండా ఉంది. బాబా వేప చెట్టు కింద ఆకులు తింటే షిరిడీలో పోతే పిల్ల షిరిడీకి ఎప్పుడు ఏమ్మా అక్కడ ఆ వేప చెట్టు ఆకులు తింటే ఎట్లా ఉంటాయి, చేదుగా ఉండదు, తీయగా ఉండదు, పూలుగా ఉండొచ్చు. ఎవరి పేరు నేను చెప్పలే, ఎవరి పేరు అట్లా కనిపిస్తుంది. అంటే రెండు సమానంగా తీసుకోవాలి జీవితం అని చెప్పడం కోసం ఆయన ఆకులు ఆవేదన చేస్తున్నాడు. ఇప్పటికి కూడా మనం తిరిగేస్తారు. ఇప్పుడు అంతా కట్టి కట్టేసరి షిరిడీలో గిల్లేస్తాడు. అంటే సమత్వం కలిగి ఉంటే ఆనందం అవుతుంది. అదే ఏదైనా అంతే అండి, అతిగా తింటే ఏమవుతాం అండి, అనారోగ్యం వస్తాయి. మితంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. రుచిగా ఎక్కువ తినాలనుకోండి ఏమవుతాము. అట్లా ప్రతి ఒక్క కోణంలో ఆ రుచి చెప్పడమే బాబా. అన్నిట్లో కూడా సమతాభావం కలిగి ఉండు. కృషి చెప్పినమాట అతి సర్వత్రా వర్జయే అన్నాడు. అతి అన్నింటిలో కూడా విసర్జించాల్సిందే. అన్నింటిలో పదం వాడాడు. అతిగా మాట్లాడాలనుకోండి ఇబ్బంది, అనవసరంగా మాట్లాడాలనుకోండి అది ఇబ్బంది, మౌనంగా ఉన్నది ఇబ్బంది. అవసరమైతే మాట్లాడు, అనవసరమైతే మాట్లాడాలి. ఇది మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఒక్క రోజు ఈ ఒక్క సూక్తి ఇది చాలు మనకి అందండి. మీకు అన్ని పక్కన పెట్టేద్దాం. అవసరమైన నాడు తలదొచ్చు, అనవసరం నాడు తల పెట్టబాక. మనం ఎక్కువ అనవసరం నాడు తల పెడతాం. అది ఒకటి తగ్గించుకోవద్దు. పక్కింట్లో గొడవ అనుకోయమే, మా ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించేస్తాను. మా ఇంట్లో గొడవ అనుకోయమే, టీవీ సౌండ్ పెద్ద చేస్తాను. అదే అర్థమా? అలా కాకూడదు. అంటే తప్పులు చేసిన ఉండరండి. మన బలహీనత లేకుండా ఉన్నాం, అందరూ బలహీనతమేమో. ఆ బలహీనత తెలుసుకోవడం గొప్ప. ఇప్పుడు మనలో బలహీనతలు బయటపడ్డాయి. మన ఇన్ని బలహీనతలు ఉన్నాయి. ఈరోజు బలహీనతలో దాదాపు 10 బలహీనతలు మనం బయటపెట్టుకున్నాం. ఒక్క తగ్గించుకున్నాం ఈ జన్మకి, రేపటికి కాదు. ఆ ఒకటేంది, ఏది తగ్గించుకుంటా చెప్పండి. ఇప్పుడు అతిగా మాట్లాడి తగ్గించుకుంటే చాలు, అనవసరంగా మాట్లాడుకుంటే చాలు. మన జనం అబ్బాయి ఎంత పారిపోయింది, అప్పుడు ఎట్ట పారిపోయింది, చాలు. ఎందుకంటే అన్నీ ఒకేసారి తినలేం కదండి. అన్నం పెట్టి అన్నీ తిప్పునే కదా అమ్మా, ఒక తినాల్సిందే. అలాగే బలహీనత అన్నీ ఒకేసారి పోదు, ఎడపోతుంది. అది అదిగా తెలుసుకున్నారు అనుకోండి, జన్మధన్యమే. అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అందుకే ఇది ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు సాధకుడు, అన్వేషకుడు, జిజ్ఞాసుడు. కాబట్టి ఇక్కడ అలా చేయడం వల్ల నిరంతరం అటువంటి ఆయన ఆశ్రయించడం వల్ల మనకు అటువంటి స్థితి వస్తుంది. ఇక్కడ భావాలు పెట్టుకున్నాం కానీ భావాలు అనుకుంటున్నామండి. కృష్ణుడు పెట్టుకుంటే కృష్ణుడి యొక్క స్థితి వస్తుంది మనకి, రాముడు పెట్టుకుంటే రాముడి యొక్క స్థితి వస్తుంది, బుద్ధుడిని పెట్టుకుంటే బుద్ధుడి యొక్క స్థితి, ఎవరు ఇష్టదేవాన్ని పెట్టుకుంటే ఆ స్థితి మనకు వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? కరెంటు ఉంది, ఏసీ పెట్టుకుంటే ఏసీ వస్తుంది, వేసుకుంటే ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ వస్తుంది. ఉండేదంటే అది కరెక్టే, వేరే ఉందా? అట్లాగే ఎనప మొక్క ఉంది, అయస్కాంత బాగా రుద్దుకుంటా ఉంటే ఏమవుతుంది? ఎనప మొక్క అటువంటి ఆశ్రయించాలనుకోండి. అటువంటి స్థితి, అటువంటి బుద్ధులు కొంతైనా కొంత పూర్తిగా వస్తుంది. మన సంస్కారాలు బట్టి అందుకని కొంతైనా కొంత అనుకుంటున్నామండి. కొంతన్నా మీరు వచ్చి కొంచెం అయస్కాంతం వచ్చినా కూడా సరే గుండు శరీరం కలిగించవచ్చు కదండి. కొద్దిగా వస్తే బిల్లు కలిసిపోవచ్చు కాక, కానీ గుండు శరీరం కలిసి
దాన్ని కూడా కదిలించగలిగాం. ఇంతటి అర్థం పెట్టున్నాడండి ఆ వేప చెట్టు మీద కూర్చోడే ముఖ్య ఉద్దేశం. ఏ సంకేతమైనా ఆయన దుఃఖానికి, తీపికి, సుఖానికి దాలేకుండా సమత్వం కలిగిన భావంతో చేశాడు. అందుకని బాబా వేప చెట్టు మూడు కూర్చోడే ఉద్దేశాలు చెబుతున్నాడు అని చెప్పడం ఉద్దేశం. మనం ఏ దేవతను ఆరాధించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు చెప్పాం, లక్ష్మి ఎందుకు పద్మంలో కూర్చుంది, వినాయకుడికి ఎందుకు దంతం తిరిగేశారు, శివుడికి ఎందుకు పెట్టం ఉంది అని ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం తెలుసుకున్నాం అనుకోండి, ఆ దేవాలయం వెళ్తానే ఆ ఒక్క ఈ సమయం గుర్తొచ్చిందండి వాక్యం, ఆ ఒక్క క్షణం మనం ఆయన లైవ్ అయినట్టు. అక్కడ క్షణం కావాలండి. అమృతం ఎంత కావాలి, విషయం ఎంత కావాలా, ఒక చుక్కే దీనిలో ఒక చుక్కే, మధ్యకాలి సేవలు ఎంత కావాలా, చుక్కే. అది తెలుసుకోవడానికి సతంగా పెట్టాడు కృష్ణుడికి ఏమైతే ఇష్టం తిరిగిదంట్లో ఏమి వెన్నే ఎందుకు ఇష్టము, ఇంకేం పప్పలి కదా, ఎందుకు మేము అన్నీ ఇష్టం, దానికి అర్థం ఉందండి. బాబా యాత్ర ఎందుకు కూర్చొని అర్థం చెప్పుకుంటేవి. కృష్ణుడికి వెన్నే అంటే ఎందుకు ఇష్టము, ఆ వెన్న ముద్ద కోసం ఎందుకు ఎత్తుకుంటాడు, ఆ వెన్న ముద్ద అందరికి పంచుతున్నాడు, ఆ కుండ బాల కొడుతున్నాడు, వెన్న ముద్ద పంచుతున్నాడు. కుండ మన దేహం, వెన్న ఎట్టొస్తుంది, ఎందులో ఉంది వెన్న, పాల్లో ఉంది. పాలు కాసాలి, కాసిన తర్వాత చల్లారాల, చల్లారిన తర్వాత చొక్కబడాలి, చొక్కబడిన తర్వాత అప్పుడప్పుడు కలిస్తాడు, కలిసి వస్తుందా, రాదు, నిలబడాలి, చల్లని నిలబడాలి, నిలబడితే గడ్డ కడతారు, గడ్డ కట్టిన తర్వాత ఏం చేయాలి, దాన్ని బాగా చిలకాలి, బాగా చిలిగితే అప్పుడు వెన్న వస్తుంది. ఆ వెన్న చిలిగిన తర్వాత మళ్ళీ వేయండి మోతుందా, అర్థమైందంటే పాలు ఈ శరీరం, ఈ పాలు శరీరాన్ని బాగా వేడి చేయాలి. వేడి అంటే జ్ఞానం. ఆ బాగా జ్ఞానం అయిన తర్వాత ఆ జ్ఞానాన్ని అలాగే అనుభవించాలంటే చల్లబడాలి. అంటే ఏంటి, కొత్త అంటుంది మనలో ఏంది, రాగము, ద్వేషము, అసూయ, మదము, మాత్సర్యము, ఈ కొత్త అంటాయి కదా, అవన్నీ చల్లబడిపోవాలి. అవి చల్లబడినప్పుడు మజ్జిగ చొక్కేస్తే నిలబడుతుంది, వేడి వేస్తే తిరిగిపోతుంది. మళ్ళీ ద్వేషము ఉన్నప్పుడు ఇన్ని మంచి మాట చెప్పినా నిలబడుతుందా, కోపం ఉంది ఇన్ని మాట చెప్పి నిలబడుతుందా. కాబట్టి అవన్నీ తగ్గిపోతే అప్పుడు గురువు యొక్క కృప పడితే అప్పుడు అది గడ్డగడుతుంది. ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఈ మంచి చెప్పారు అనుకోండి, మీరు నాకు ఎక్కడ మంచి కోపం ఎవరు లేదండి అంటారు, ఎవరు అంటారు, భలే వాడండి దుర్వాస మహర్షిగా ఉంది కదా పాప, మరి నా మామూలు నాకు పెట్టండి అంటే అనుకోండి, మీరు నాకు ఊటేస్తారు అది తీసుకుంటారు. మహర్షి కాలుతున్నాడు కదా మృగ మహర్షి, మన తొందరపడిన మాట కదా అన్నమ్మా, కోపం కూర్చుంటాడే అంటే వాళ్ళు అడుగులేదు కాబట్టి నువ్వు ఎన్ని మాట చెప్పి ఎక్కువ, అందుకని చల్లారాలి. అవన్నీ వెళ్ళిపోతే అప్పుడు గురువు వాక్యం పడుతుంది. పడిన తర్వాత దాన్ని ఇద్దరు స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మనసు గడ్డగడుతుంది. గడ్డగట్టిన అలాగే ఉండకూడదు. ఆ జ్ఞానం వెలిగి తీద్దా, అది బాగా మదించాలి. చిలికి వెన్న వస్తుంది. అప్పుడు ఈ సంసారం అనే దాంట్లో పడినా కూడా నువ్వు మునగం. అటువంటిదంటేనే కృష్ణుడికి ఇష్టం. లౌకికంగా ఉంటూ కూడా దేనికి అంటుకుంటుంటాడే వాడంటే భగవంతుడికి ఇష్టం. సంసారంలో ఉంటాడు కానీ దేనికి అంటాడు, మధ్యలో పడింది అది కానీ మునిగిందా మనకు. లౌకికంగా ఉంటాడు కానీ దేనికి అంటాడు, ఎలా అని కూడా మీరు అడగచ్చు. ఎలా ఉంటామండి, భార్య, పిల్లలు, భర్త, తనీగా ఎలా ఉంటామండి, ఆస్తి, బిల్డింగ్ ఉంటాయి కదా, మరి ఏమంటారు ఉండగలం. ఎలా అంటే భగవంతుడి దయ వల్ల నాకు భార్య, చక్కటి భార్య, చక్కటి బండి, చక్కటి సంసారం, చక్కటి ఇల్లు, చక్కటి కారు, చక్కటి బిడ్డలు, చక్కటి బలవరాలు అన్నీ భగవంతుడి చెప్తాను అనుకుంటా ఉంటే అంటే ఏమంటుందండి, ఇక్కడ అటాచ్మెంట్ ఉండదు. ఆంజనేయ ప్రసాదం ఇది అనే భావన ఉంటుంది అనుకోండి, అటాచ్మెంట్ ఉండదు. నేను తెచ్చుకున్నానంటే అటాచ్మెంట్ ఉంటుంది. అలా ఎందుకు ఉండకూడదు, భావమే కదా. రోజు మనం కృష్ణాష్టమికి
చిమ్మి ఏం వేస్తామండి? అడుగులు వేస్తాం. అంటే కృష్ణుడు మనకి రావాలి, వేరే పక్కకి పోవాలి, ఇంటికి రావాలని వేస్తాం. ముందు చెమ్మతామా? పక్కలో చేస్తామా? ఎందుకని వద్దా మన కృష్ణుడా? ఒకరోజు సార్ అమెరికా అంటే రోజు ఏమని కాదండి, కానీ రోజు వస్తాను. ఈరోజు చేస్తే అయిపోయింది, రేపు ఏమన్నా చిమ్ముతూ కృష్ణ మా ఇంటికి రా అనుకుంటూ చిమ్మామనుకోండి, బంధం ఉండే భావమే ప్రధానం. నువ్వు పొంగలు పెడతాను, చంగళం పొంగలు పెడతాను, పొంగలు పెడతాను కదా, పొంగలు పెట్టేప్పుడు ఈ పాత్ర ఎత్తుకుంటారు మీరు. ఇప్పుడు ఎట్టుంది ఈ పాత్ర? ఈ పాత్ర పొగలు ఎత్తుకోగలను అనుకోండి, నేను ఏం చేస్తాను మీరు? శుభ్రంగా పెట్టి ఇది ఆయనకు నివేదిక పెడుతున్నాము అని అటు పొంగ చేసి పెడతారు. అంటే ఏంటి? భగవంతుడు నివేదిక చేస్తాము అనేసి రోజు అన్నం అంటూనే ఉన్నాం. భగవంతుడు నివేదిక చేస్తాను భావించిన తప్పే ఉంది. బొట్టు పెడితేనే కాదు, బొట్టు పెట్టకుండా భావించలేమా? లోపల శుద్ధి లేకుండా నువ్వు బయట లోపలంతా కడగకుండా నేను పాలు కాయం చూద్దాం. బయట బ్రహ్మాండంగా రుద్దారు, లోపల క్లీన్ చేయలే, పాలు పెట్టండి ఏమవుతుంది? బయట చూడబడలే, మీరు లోపల వరకు కడగండి, పాలు పెట్టండి ఏమవుతుందా? మరి బాహ్యాలు లేకుండా లోపల అంతరంగం భావించడం తప్పే ఉందండి. అది అన్నం వద్దంటే అటువంటి భావడానికి ఇష్టం. ఇంకొక విషయం చెప్పాడండి, జీర్ణశక్తి రూపంలో నేనే జీర్ణం చేస్తున్నాను అంటాడు కృష్ణ భగవానుడు. ఒక శ్లోకంలో వస్తుంది. అంటే ఏంటి? మనలో ఆహారాన్ని జీర్ణశక్తి రూపంలో లోపల విష్ణువు ఉన్నాడని దాని అర్థం. ఆ భావన గుర్తుపెట్టుకొని నేను వంట చేస్తున్నాను, నేను చేసే వంట మా ఇంట్లో అందరూ విష్ణువుకి నేను సమర్పిస్తున్నాను అని భావించి వంట చేస్తే ఇబ్బంది ఏమైనా ఉందా? అంటుందా? అటాచ్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు చెప్పుకున్నాం, మనకు వీలు కాదని తప్పుకుంటున్నాం. ఇవన్నీ చేస్తే మనం ఎక్కడున్నట్టు? నిరంతరం అనుక్షణం ఆచంతలో ఉన్నట్టు. చింతన అంటే చింతన చేసినట్టు లెక్క అంతే. ఎందుకే చెప్పుకుంటున్నాము? ఆయన వ్యాఖ్యానం కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు అంటే కృష్ణుడు ఎందుకు అన్నమతి ఎందుకు పెట్టుకున్నాడు? సరస్వతి ఎందుకు ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో జపమాల ఎందుకు వీణ పెట్టుకున్నాడు? దానికి ఒక అర్థం ఉంది. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి ఆకారం ఎలా ఉంది? చేతులు ఒకటి చీరలో పెట్టుకున్నాడు, ఒక చీరలో పెట్టుకున్నాడు. ఏంటి దాని అర్థము? ఏంటి దాని అర్థమ్మా? ఇలా కూడా పెట్టుకున్నాడు, ఏంటి దాని అర్థం? తెలుసుంటే చెప్పండి, లేకపోతే నేను చెప్తా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అడుగుతున్నానంటే ఒకసారి ఆలోచించారు కదా, ఆలోచించి ఎలా ఉంటాడు వెంకటేశ్వర కూర్చున్నాడని. వెళ్ళారు అందరూ, వెళ్ళారు ఆ పక్కకి రూపాయలు తలుచుకుంటున్నారా? అందుకోసం అడుగుతున్నా. నీ కళ మనసు నిలిపోయింది, వెంకటేశ్వర అట్టు కూర్చున్నాడు, ఇట్టున్నాడా అని కాసేపు మీ గుండెలంతా వెంకటేశ్వర కూర్చున్నాడు కాసేపు, ఈ ఒక క్షణం. అందుకోసం అడగడం, నాకు తెలిసి మీకు తెలియదు కాదు. ఇలా కూర్చొని ఈ చెయ్యి పాదాల వైపు చూస్తుంది. ఎప్పుడైతే పాదాలు ఆశ్రయించాలైనా నేను నా దగ్గర తెచ్చుకుంటాను అని నా భావం. ఎందుకు పాదాలు చూపించాడు? మన నిలబడడానికి ఆధారం ఏంది? కాబట్టి నువ్వు దాన్ని ఆశ్రయించు. చేపలు పట్టేవాడు ఉంటాడు, వలస వేస్తాడు. వలస వేస్తే చేపలు వాడి కాళ్ళ కాడ ఉండేది పడుతుందా, దూరంగా ఉండేది పడుతుందా? కాళ్ళ కాడ ఉండేది. అలాగే భగవంతుని ఆశ్రయిస్తే ఈ సంతాన వల్ల చిక్కుకో. అందుకని పాదాలు చూస్తూ సడగం పెడుతున్నారు కదా, దాని మీద ఏముంటాయి కదా? అది వెంకటేశ్వరుడు అర్థం. అందుకే చెప్పాను, ఇక్కడ బాబా చెప్పుకుంటున్నాను, లేదా వెంకటేశ్వర పూజ సత్తంగా చెప్పడం అనుకోండి, ఆయన గురించి వస్తారనమాట. ఆయన ఏం చేశాడు, ఆయన ఏమని గుర్తించాలన్నమాట. ఈ తత్వం అంతా కూడా ఈ సత్సంగం ద్వారా మనకు వస్తుంది. దీనికి మూలకర్త, సృష్టికర్త, ప్రచారకర్త భరద్వాజ మహర్షి. ఈయన పేరు వినే ఉంటారు మీరు. వినకపోతే ఈయన ఆచార్య ఇక్కడ భరద్వాజ గారు ఐఏఎస్ పాస్ అయ్యి కూడా కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళకుండా విద్యానగర్లో ప్రొఫెసర్గా చేరాడు, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా. ఆయన తన జీవితాలంతా కూడా మనిషిలో నైతికను పెంపొందించాలని చివరి శ్వాస వరకు ఆయన కృషి చేసి బాబా తత్వం ద్వారా మనిషిలో ఉన్న మనిషి సంస్కారాన్ని తొలగించుకోవచ్చు అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఆయన జీవించింది 50 సంవత్సరాలు 6 నెలలు అయినప్పటికీ కూడా ఆయన జీవించి 50 6 నెలలే.
అయినప్పటికీ కూడా బాబా చెంతన ఒంగోలు లాయర్పేటలో బాబా పక్కనే ఆయన సమాధి చేయబడ్డాడు. మరి మన మామూలు వ్యక్తి, ఆయన సన్యాసి కాదండి. ఆయన వివాహం చేసుకున్నాడు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన ఉద్యోగం చేశాడు, ఆయన మళ్ళీ అందరిలోకి వచ్చాడు. మరి ఆ స్థానం పొందాడంటే వీలు కాదని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక్కడ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నాడు కదండి మహాకవి. అని కావాలి. ఆ కృషి కోసమే ఈ నిత్య సత్సంగం మాస్టర్ గారు అందించారు. ఆయన కృప వల్ల, అనుగ్రహం వల్ల నిరంతరం ఈ సత్సంగం ప్రక్రియ సూలూరుపేటలో మొదలుపెట్టింది. అలా వాడ అంతా పాకుతూ ఎంతో కొంత మన శక్తి మేరకు కృషి చేయడానికి ఆయన ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుందాం. స్వస్తి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.